హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రేమ సాక్షిగా 10వ ఎపిసోడ్. కథలోకి వెళితే శ్వేత ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి హర్ష తన చెయ్యి పట్టుకోవటం, తనని బ్రతిమిలాడటం, తనని బుజ్జగించటం గుర్తు చేసుకొని తనలో తానే మురిసిపోతూ, ఇంత మంచి వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి నాకు భర్తగా అవుతాడు అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ అది జరుగుతుందా? నా జీవితంలో నా ప్రేమ గెలుస్తుందా, లేక కలగానే మిగిలిపోతుందా అని ఆలోచించగానే మళ్ళా తన మొహంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అంతలోకి శాంత వచ్చి, అమ్మా ఎండన తిరిగి వచ్చావు, కాస్త ఏమైనా తిను తల్లి అని అంటే, అమ్మా ఇప్పుడు ఆకలిగా లేదు, తరువాత తింటాను అని అంటుంది శ్వేత. అలా కాదురా, నువ్వు అంతే పడుకుంటావు, నిద్రపోతావు అని ఇంకా అన్నం ప్లేట్లో పెట్టుకొని వచ్చి శ్వేతకి నోట్లో ముద్దలు పెడుతుంది శాంత. ఇక తల్లి ప్రేమని కాదనలేక తను అన్నం తిని కాసేపు పడుకొని అలా నిద్రపోతుంది శ్వేత. ఇక ఇందు ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ పడుకొని ఉంటుంది. తన కళ్ళంతా ఎర్రగా మారిపోయి ఉంటాయి. తన చెంప కూడా హర్ష కొట్టిన దెబ్బకి ఎర్రగా కందిపోయి ఉంటుంది. తను ఇంటికి రావటం ఎవరూ గమనించలేదు. తన రూమ్లోకి వెళ్ళడం కూడా ఎవరూ చూడలేదు. తను బయటికి వెళ్ళిందని అనుకుంటూ ఉన్నారు. ఇక ఇంటికి వచ్చిన హర్ష కోపంగా ఇందు అని గట్టిగా పిలుస్తాడు. అదేంట్రా, తన ఇంట్లో లేదు కదా, నువ్వు రమ్మన్నావని బయటికి వెళ్ళింది కదా అని అనగానే తను రూమ్లో నుంచి బయటికి వస్తుంది. అది చూసి అన్నపూర్ణమ్మ, భానుమతి ఆశ్చర్యంగా ఇందు వైపు చూస్తారు. తన మొహం ఎర్రగా కందిపోయి ఉంటుంది. భానుమతి, ఏమైందే, ఏంటా దెబ్బ, ఏంటి అని చెప్పి, ఆ కళ్ళెందుకు ఎర్రగా అలా నిప్పు కణికల్లాగా ఉన్నాయి, ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ నిలదీస్తుంది. అప్పుడు నేను చెప్తానమ్మా ఏం జరిగిందో అని. అమ్మా, నేను ఒక అమ్మాయికి షూరిటీ సంతకం పెట్టానని చెప్పాను కదా అని అంటే, చెప్పావు అని అంటే, ఇది వెళ్ళి వాళ్ళని చండాలంగా మాట్లాడిందంట అని అంటాడు. ఏం మాట్లాడిందిరా అని అంటే, మీరు డబ్బు లేని వాళ్ళు డబ్బున్న మగవాళ్ళకి వలవేసి డబ్బులు లాగుతారు, మీ చెల్లెల్ని అలాగే యుఎస్ పంపిస్తున్నావు కదా అని ఆ అమ్మాయిని అనరాని మాటలు షాపింగ్ మాల్లో అనిందంట. ఆ అమ్మాయి చాలా బాధపడి ఏడుస్తూ తన ఇంటి పత్రాలు తెచ్చి నాకు ఇవ్వబోయింది. సార్, మేము డబ్బుకి పేదవాళ్ళమే కానీ గుణానికి కాదు సార్, మీ డబ్బులు నాకు అవసరం లేదు, మేము బాకీ తీర్చాక మా పత్రాలు తీసుకువెళతాను అని తను ఇవ్వబోయింది. అయినా తను నన్ను అడగలేదు, నేనే తనకి షూరిటీ సంతకం పెట్టాను. అయినా మనకెవ్వరికీ లేని బాధ దీనికెందుకు, మనుషులంటే దీనికి లెక్కలేదు, డబ్బుందని పొగరు అని చాలా కోపంగా ఇందు వైపు చూస్తూ అంటాడు. అవును, నువ్వు వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను నీకు కాబోయే భార్యని, ఇదంతా మన సంపాదన మనకే ఉండాలి, నువ్వు అలా దారిని పోయే అందరికీ దానం చేస్తూ పోతే మన పిల్లలకి మిగలదు అని కోపంగా అంటుంది ఇందు. షటప్, నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని, ఎప్పుడైనా నీతో అన్నానా అని హర్ష కూడా ఎదురు మాట్లాడతాడు. అంటే ఏంటి బావా, నువ్వు చెప్పింది, నన్ను నువ్వు పెళ్లి చేసుకోవా, నేను వచ్చిందే అమెరికా నుంచి నీతో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోదామని, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని తను ఎదురు తిరిగి మాట్లాడుతుంది ఇందు. షటప్ ఇందు, నేను చెప్పలేదు మీకు ఎప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని, నా కోసం నువ్వు అమెరికా నుంచి రమ్మని కూడా నేను చెప్పలేదు, నువ్వేదో 4 రోజులు సరదాగా ఉంటావు అని వచ్చావు అనుకున్నాను, నీ ఆలోచనలు అదైతే సారీ, నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు ఈ నిమిషమైనా బయలుదేరి వెళ్ళిపోవచ్చు, దానికి నేను నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను, నువ్వు బయలుదేరొచ్చు అని హర్ష కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఏంటత్తా కావాలా బావలా మాట్లాడుతుంటే మీరందరూ అలా చూస్తూ ఉన్నారు, ఇంతేనా మీ పెద్దరికం, మీ మాటకు ఏమీ విలువ ఉండదా, నన్ను మీ కోడలిగా చేసుకుంటాము అని మీరు ఎప్పుడూ అనుకోలేదా అని వాళ్ళ అత్తని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటుంది ఇందు. అప్పుడు భానుమతి, ఇందు నీకు ఒకటి చెప్పనా, తన ఇష్టమే నా ఇష్టం, నా కొడుకు ఇష్టం లేనిది నేనేది చెయ్యను, నిన్ను కోడలిగా చేసుకుంటాను అని నీకెప్పుడు నేను మాట ఇవ్వలేదు, అలా అని చేసుకోను అని చెప్పలేదు, ఎందుకంటే వాడి జీవితం, అది వాడిష్ట ప్రకారం జరగాలి, అంతేకాని నేను వాడి జీవితాన్ని శాసించే హక్కు నేను తీసుకోను అని చెప్పి ఖరాఖండిగా చెప్పేసింది భానుమతి. ఇక అది విన్న హర్ష
విన్నావుగా, మా అమ్మ మాట నా మాట ఒకటే. నీ ఇష్టం, ఉండాలంటే ఉండొచ్చు, లేదంటే ఇవ్వాలే బయలుదేరి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు హర్ష. ఇక ఇందు తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని అక్కడ ఉన్న సామాన్లన్నీ విసిరిసిరి నేలకేసి కొడుతూ ఉంటుంది. ఇక తనేమైనా చేసుకుంటుందేమోనని భానుమతి వచ్చి తలుపు కొడుతూ ఉంటుంది. ఇక వచ్చి తలుపు తీసి, అత్త నువ్వేం భయపడకు, నేనంత తేలిగ్గా చావను, బావని వదిలిపెట్టను అని చెప్పి వెళ్ళి తలుపేసుకుంటుంది. ఇక భానుమతి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఇందు వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు వాళ్ళు వెంటనే బయలుదేరి ఇండియాకి వచ్చేస్తారు. రావటంతోనే ఇంద్రాణి అంత ఎత్తున లెగుస్తూ అమ్మా అమ్మా అంటూ పెద్దగా కేకులు పెడుతూ వస్తుంది. అది విన్న అన్నపూర్ణ, భానుమతి ఇద్దరూ బయటికి వచ్చి, ఏంటి వదిన ఇలా కోప్పడుతూ వస్తున్నావు, ఇప్పుడే కదా వస్తుంది, రండి లోపలికి అని తనని మర్యాదపూర్వకంగా పిలుస్తుంది. కానీ తన పిలుపుని పట్టించుకోకుండా అమ్మ అమ్మ అంటూ అన్నపూర్ణాదేవిని పిలుస్తూ ఉంటుంది. ఇక అన్నపూర్ణ కిందకి వచ్చి, ఇప్పుడేనమ్మా వచ్చింది, లోపలికి రా అని అంటే, మీ మర్యాదలు నా కోసం నేను రాలేదు, నా కూతుర్ని నీ మనవడు కొట్టాడంట, ఎందుకని అడగటానికి, వాళ్ళిద్దరినీ అడగగానే వాళ్ళిద్దరికీ ఏమీ తెలియదు కాబట్టి ఇందు వైపు చూస్తారు ప్రశ్నార్థకంగా. ఇందు అవునని బావ కొట్టాడు అన్నట్లు సైగ చేస్తుంది. చెప్పమ్మా, ఎందుకు కొట్టాడు నీ మనవడు నా కూతుర్ని అని నిలదీస్తే, నాకేం తెలుసు తల్లి, నీ కూతురు ఇప్పటి వరకు ఆ విషయం మాకు చెప్పలేదు, నువ్వు అంటుంటేనే తెలుసు మాకు కూడా, ఎందుకు కొట్టాడు ఇందు హర్ష నిన్ను అని భానుమతి అడగగా, తను జరిగింది చెప్తే ఎక్కడ తను బ్యాడ్ అవుతుందోనని లేనిపోనివి కల్పించి చెబుతుంది. ఎగురుతుంది ఇంద్రాణి. చూసావా అమ్మా, నా బిడ్డకి కూటికి గతి లేక నీ ఇంటికి వచ్చిందా, ఏదో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా, 4 రోజులు సరదాగా ఉండిపోదామని యుఎస్ నుంచి ఇక్కడికి వస్తే నీ మనవడు ఇలా అవమానిస్తాడా, 10 మంది ఉన్న చోట తన్ను కొట్టి అవమానిస్తాడా అని చాలా కోపంగా అంటుంది ఇంద్రాణి. అప్పుడు అన్నపూర్ణాదేవి, ఆవేశపడకు, హర్ష రాగానే కనుక్కుందాము అని చెప్పి అనగా, ఇంకేమిటమ్మా తెలుసుకునేది, అక్కడ కనిపిస్తూనే ఉందిగా నా కూతురు చెంప చూడు ఎలా కందిపోయిందో అని తన చెంప వైపు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు భానుమతి, వదిన, హర్ష అలా తొందరపడే మనిషి కాదు, ఏం జరిగిందో నిదానంగా తెలుసుకొని, తనదే తప్పు అయితే నీ కూతురికి క్షమాపణ చెప్పిస్తాను నేనే, మీరు లోపలికి రండి ముందు అని చెప్పి తనని సముదాయించి భానుమతి ఇక కాస్త శాంతపడి కూతురు రూమ్లోకి వెళతారు ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్న, ఇందు వాళ్ళ అమ్మా నాన్న. ఇక రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది ఇందు. ఏమైంది ఇందు, ఎందుకు ఏడుస్తావు, అసలు ఏం జరిగింది, హర్ష నిన్నెందుకు కొట్టాడు అని చెప్పి గట్టిగా అడగగా అప్పుడు జరిగిందంతా చెప్తుంది ఇందు. ఇక్కడ శ్వేత అని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి హర్ష బావ ఇష్టపడుతున్నాడు, తనని బావకి దూరంగా ఉండమని చెబుదామని వెళితే అది లేనిపోనివి కల్పించుకొని బావకి చెప్పి నన్ను కొట్టించింది అని తను తిట్టిన మాటలు చెప్పకుండా ఇవి మాత్రమే చెప్తుంది. అప్పుడు ఇంద్రాణి, అసలు ఎవరి శ్వేత నీ స్థానంలోకి రావాలని చూస్తుందా, దానికి తగిన శాస్తి నేను చేస్తాను, హర్షకి నీకు పెళ్ళయ్యే వరకు మేము కూడా ఇక్కడే ఉంటాము అని చెప్పి ఇంద్రాణి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని. ఇదిలా ఉంటే శ్వేత హనీ వాళ్ళ ఇంటికి వెళుతుంది. అక్కడికి వెళ్ళేసరికి హనీ శ్వేతకు ఎదురొచ్చి, అక్క ఏమైంది, హర్ష గారితో మీట్ అయ్యావా, ఏమన్నారు హర్ష గారు, నేను వెళ్తున్నానా యుఎస్, లేకపోతే ఆగిపోయిందా అని కంగారు పడుతూ ఉంటే, నువ్వేం కంగారు పడకు, నిన్ను పంపించే బాధ్యత నాది అని భరోసా ఇస్తుంది శ్వేత. అమ్మయ్యా, ఇప్పటికి కానీ నా మనసు కుదుట పడలేదు, నిన్న ఆ ఇందు వచ్చి అన్ని మాటలు అంటుంటే చాలా కోపం వచ్చిందక్క, నాకు అసలు అక్కడికి వెళ్ళాలని కూడా లేదు, నిన్ను ఇన్ని మాటలు అనిపించి నేను యుఎస్ వెళ్ళటం అవసరమా అని చెప్పి అంటుంది ఇందు. ఇలాంటి చిన్న చిన్ని విషయాలకి నీ డెసిషన్ మార్చుకోకు హనీ అని చెప్పి, నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు, యుఎస్ వెళ్ళాలంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి,
వాటిని మనం పూర్తి చేయాలి అని అనుకునేలోపు హర్ష శ్వేతకి ఫోన్ చేస్తాడు. శ్వేత ఎక్కడున్నావు అంటే హనీ దగ్గర ఉన్నాను హర్ష అంటే, సరే అయితే తనకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మా ఫ్రెండ్ అశ్విన్ వస్తున్నాడు, తను ఇప్పటి నుంచి హనీ యుఎస్ వెళ్ళే వరకు మీ పక్కనే ఉంటూ మీకు కావాల్సిన ప్రతిదీ తను చూసుకుంటాడు అని చెప్పగానే ఇక శ్వేత చాలా సంతోషపడిపోతుంది. థ్యాంక్ యూ హర్ష అంటే, ఓయ్ చెప్పాను కదా నీకు థ్యాంక్స్ సారీస్ మన మధ్య ఉండకూడదు అని చెప్పగానే ఓకే అని నవ్వుతుంది. సరే అయితే అశ్విన్ వస్తాడు, మీ అడ్రస్ చెప్పు, తనతో వెళ్ళండి. మీ అడ్రస్ చెప్పాను, తనతో వెళ్ళండి, అక్కడ కావాల్సినవన్నీ తనే చూసుకుంటాడు. హనీ వెళ్ళే రోజు నేను ఎయిర్పోర్ట్కి వస్తాను. ఓకే బాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ అంటాడు హర్ష. ఆ మాట వినగానే శ్వేత మొహంలో సిగ్గు కనిపిస్తుంది. హనీకి ఓకే హర్ష బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి తల వంచుకొని సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఏంటక్క భావన అని చెప్పి అనగానే ఇంకా అత్త స్మైల్ ఇస్తుంది తన ఫేస్లో. చెప్పవే బాబు అని అంటే, అవును హర్షానే మనకి హెల్ప్ చేయడానికి అశ్విన్ అనే తన ఫ్రెండ్ని మనతో పాటు పంపిస్తున్నారు అని చెప్పగానే, సూపర్ అక్క, మనం ఏమనుకుంటామో దానికన్నా ముందే ఉంటారు బావగారు అని చెప్పి సంతోషంగా గెంతులేస్తుంది హనీ. హేయ్ నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నావేంటే, అమెరికా వెళ్తున్నావు, కాస్త డీసెంట్గా ఉండు అంటే, వెళ్ళినప్పుడు అక్కడ ఉందాంలే, ఇక్కడ వరకు మాత్రం నేను చిన్నపిల్లనే, హాహా హాసినినే కదా అని నవ్వుతుంది. నువ్వు మారవే బాబు అని నెత్తిన చెయ్యి పెట్టుకుంటుంది శ్వేత. అంతలోకి హనీ వాళ్ళ కాలింగ్ బెల్ మోగగానే డోర్ తీస్తుంది హనీ వాళ్ళ అమ్మ. ఇది హాసిని వాళ్ళ ఇల్లేనా అండి అని అశ్విన్ అనగానే, అవునండి మీరెవరు అని చెప్పి వాళ్ళ అమ్మ అడగగానే, నా పేరు అశ్విన్, నేను మా హర్ష పంపించాడు నన్ను అని అనగానే, ఎవరో అని బిత్తరపోయి చూస్తుంది హనీ వాళ్ళ అమ్మ. అంతలోకి వీళ్ళిద్దరూ బయటికి వచ్చి, తినేనండి హాసిని, మీరేనా అశ్విన్ గారు అంటే, అవునండి అని చెప్పి అనగానే, లోపలికి రండి అని లోపలికి పిలిచి, పిన్ని నీకు వివరంగా తర్వాత చెప్తాను, సార్కి కాస్త వాటర్ కాఫీ తీసుకురా అంటే, ఇప్పుడు అలాంటివేమీ వద్దండి, పదండి మనం ఆఫీస్కి వెళదాం అని చెప్పి అనగానే సరేనని వాళ్ళు బయలుదేరుతారు. అక్కడికి వెళ్ళి హర్ష పేరు చెప్పగానే అన్ని పనులు చకచకా అయిపోతాయి. తను చేతిలోకి పాస్పోర్ట్ కూడా వచ్చేస్తుంది. ఇక అది చూడగానే హనీ ఆనందాలకి అవధులుండవు. సరేనండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు అశ్విన్. శ్వేత, హనీ, అశ్విన్ ముగ్గురు, సరే శ్వేత గారు నేను ఇక బయలుదేరుతాను, ఇక రేపు హనీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేయండి, నేను వస్తాను అని చెప్పేసి అశ్విన్ ఇక వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ స్కూటీ వేసుకొని ఇంటికి బయలుదేరి వచ్చేస్తారు. అశ్విన్ హర్షకి ఫోన్ చేసి ఇక్కడ పని పూర్తయింది, ఇక హనీ రేపు వెళ్ళిపోతుంది అని చెప్పగానే థ్యాంక్స్ రా అని చెప్పి అంటాడు. ఏంట్రా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు, నువ్వు చాలే ఊరుకో, నీ కోసం ఈ మాత్రం చేయలేనా నేను అని చెప్పి అంటాడు అశ్విన్. సరే నేను ఉంటాను అని అశ్విన్ ఫోన్ పెట్టేస్తాడు. తన వర్క్ పూర్తి చేసుకొని హర్ష ఇంటికి వచ్చేసరికి హాల్లో వాళ్ళ మేనత్త ఇంద్రాణి వాళ్ళ భర్త ఇద్దరూ కూర్చొని ఉంటారు. ఇందు హర్ష రాగానే భయంతో లెగిసి వాళ్ళ అమ్మ చైర్ వెనక నిల్చొని ఉంటుంది. వెళ్ళి ఇక క్యాజువల్గా పలకరిస్తాడు హర్ష. ఏంటత్తయ్య బాగున్నారా, ఎప్పుడొచ్చారు మామయ్య అని అంటే, ఉదయాన్నే వచ్చాము హర్ష, నువ్వెలా ఉన్నావు అని వాళ్ళ మామయ్య పలకరిస్తాడు. ఏదో ముక్కుసూటిగా మాట్లాడి పైకి వెళ్ళబోతుంటే, హర్ష ఆగు, నీతో మాట్లాడాలి అని ఇంద్రాణి కాస్త గట్టిగానే అంటుంది. ఇక అంతలోకి అన్నపూర్ణమ్మ వచ్చి, ఇంద్రాణి కాస్త ఆగు, వాడు ఇప్పుడే కదా వచ్చాడు, ఫ్రెష్ అయ్యి కాస్త రిలాక్స్ అవని ఆ తర్వాత మాట్లాడుదు కానీ అని అంటే, ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగిన హర్ష, పర్లేదు నాన్నమ్మ, మాట్లాడని, ఏం మాట్లాడతారో చెప్పండి అత్తయ్య, ఏంటి మీ ప్రాబ్లం అని అంటే,
ఏంటి నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావట, మా ఇందుని కొట్టావట అని చెప్పి కోపంగా అంటుంది. తను కొట్టిందే చెప్పింది కానీ తను చేసింది చెప్పలేదా మీకు అని చెప్పి అంటాడు హర్ష కూడా ఏం తగ్గకుండా. అయితే నలుగురిలో పట్టుకొని కొడతావా? తనేమైనా తప్పు చేస్తే ఇంటికి తీసుకొచ్చి మందలించాలి, అంతేకాని నలుగురిలో అలా కొడితే తను ఎంత బాధపడుతుందో నీకు తెలియదా అని చెప్పి అనగానే, ఏం నీ కూతురే ఆడపిల్ల, ఎదుటి వాళ్ళు ఆడపిల్లలు కాదా? వాళ్ళని షాపింగ్ మాల్లో ఎంత నీచంగా మాట్లాడిందో తెలుసా నీ కూతురు అంటూ పెద్ద పెద్దగా మాట్లాడతాడు హర్ష. అయినా ఎవరో కోసం నా కూతుర్ని నువ్వు కొడతావా అంటూ ఇంద్రాణి కోపం రగిలిపోతుంటుంది. ఇక హర్ష కూడా ఏం తగ్గకుండా, ఎవరో కాదు తను నాకు కాబోయే భార్య, నేను పెళ్లి చేసుకుంటున్నాను, తన్ను నేను ప్రేమిస్తున్నాను అని చాలా ఖరాఖండిగా చెప్తాడు. ఆ మాట వినగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే హర్ష ఇప్పటి వరకు ఏ అమ్మాయినితో ఫ్రెండ్షిప్ కానీ ప్రేమ కానీ లేదు. అలాంటిది ఫస్ట్ టైం తను నాకు కాబోయే భార్య అని, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసరికి అందరూ అలా షాక్ అయి చూస్తూ ఉంటారు. తను నీకు కాబోయే భార్య అయితే నా కూతురు ఎవరు, నా కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంద్రాణి కూడా తగ్గకుండా అంటే, ఆ విషయం మీకు తెలియాలి, నాకేం తెలుసు, నేనెప్పుడూ మీకు చెప్పలేదు తన్ని పెళ్లి చేసుకుంటాను అని. మీరు నాతో ఎప్పుడూ ఈ విషయం గురించి డిస్కషన్ చేయలేదు. చెప్పుంటే అప్పుడే మీకు సమాధానం చెప్పేవాడిని. నాకు తన మీద అలాంటి ఫీలింగ్స్ లేవు అని. ఫైనల్గా ఏమిటంటావు హర్ష అని కోపంగా అంటుంది ఇంద్రాణి. అనేదేముంది అత్తయ్య, నేను ఇందుని పెళ్లి చేసుకోను, ఇది కన్ఫామ్, నేను శ్వేతనే పెళ్లి చేసుకుంటాను, ఇది నిజం అని చెప్పి హర్ష అక్కడి నుంచి తన రూముకి వెళ్ళిపోతాడు. అందరూ అలా సైలెంట్గా నిల్చొని హర్ష వెళ్ళిన వైపే చూస్తూ ఉంటారు. ఇక ఇంద్రాణి కోపంగా, అమ్మ ఏంటి వాడు అలా మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా చూస్తూ ఉన్నావేంటి అని కోపంగా అన్నపూర్ణ వైపు చూస్తూ అంటే, ఏంటే వాడి ఇష్టం, వాడు చెప్పాడు, తన ఇష్టం లేకుండా నీ కూతుర్ని కట్టబెట్టి వాడి జీవితం నా మనవరాలు జీవితం నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. తనకి నచ్చిన అమ్మాయితోనే నేను తన పెళ్లి జరిగేటట్లు చూస్తాను అని చెప్పి అంటుంది అన్నపూర్ణమ్మ. అంటే నా కూతురికి అందరూ కలిసి అన్యాయం చేస్తారా అని అంటే, ఇక్కడ అన్యాయం ఏం జరిగింది? నీ కూతుర్ని ఏమన్నా ప్రేమించి మోసం చేశాడా హర్ష? లేక మాయమాటలు చెప్పి తనని వాడుకున్నాడా? ఇక్కడ ఏం అన్యాయం జరిగింది అని అన్నపూర్ణమ్మ కూడా చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఏంటమ్మా నువ్వు కూడా నీ మనవడి వైపే మాట్లాడుతున్నావా? తను నీ మనవరాలే కదా, తనకి అన్యాయం జరుగుతుంటే నీకేం బాధ అనిపించలేదా అంటే, అమ్మ నువ్వు అలా మాట్లాడకు, తను నా మనవరాలు కాబట్టే వాడికి ఇష్టం లేని పెళ్లి చేసి వాడితో పాటు నా మనవరాలు కూడా బాధపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను చెబుతున్నాను. ఈ పెళ్లి జరగకుండా ఉంటేనే మంచిది అని చెప్పి అన్నపూర్ణమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక భానుమతి ఏం చెప్పకుండా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోగా, అసలు ఏంటి ఇంట్లో మనకి విలువే లేదా, మన మాటకి ఎవ్వరు కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని ఇంద్రాణి కోపంగా అన్నపూర్ణమ్మ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో బిజినెస్ పని పూర్తి చేసుకొని టూర్ వెళ్ళిన హర్ష వాళ్ళ డాడీ ఇంటికి రాగానే అన్నయ్య అంటూ ఏడుస్తూ వెళ్ళి ఇంద్రాణి పట్టుకుంటుంది ఆయన చేతులు. ఏమైంది ఇంద్రాణి, ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా అడుగుతాడు వాళ్ళ అన్నయ్య. చూడన్నయ్య, నీ కొడుకు నా కూతుర్ని పెళ్లి చేసుకోడంట, తను ఎవరో ఎన్నో ఆశలు పెట్టుకొని తన బావే తన సర్వస్వం అంటూ తను ఇన్నాళ్ళు ఉంది. తన బావ కోసమే అక్కడ చదువు, తన బిజినెస్ అన్నీ, జాబ్ అన్నీ వదిలేసుకొని తన బావనే పెళ్లి చేసుకోవాలి అని ఇండియా వచ్చేస్తే చివరికి తను కాదని ఎవరో దారిపోయే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి కోడలిగా తీసుకొస్తాను అని నీ కొడుకు చెప్తున్నాడు. నువ్వైనా చెప్పు అన్నయ్య, నా కూతురికి అన్యాయం చెయ్యొద్దని. తను అన్నయ్య చేతులు పట్టుకొని ఏడుస్తుంది ఇంద్రాణి. తనకేమీ అర్థం కాక అక్కడికి వచ్చిన భానుమతి వైపు చూస్తూ ఉంటాడు తన భర్త. ఇక భానుమతి మౌనంగా ఉండేసరికి, ఏమైంది భానుమతి, ఎందుకు ఇంద్రాణి ఏడుస్తుంది, అసలు ఏం జరిగింది అంటే, మీరు ఇప్పుడే కదండి వచ్చింది,
కాస్త స్నానం చేసి ఏమైనా తిని ఆ తరువాత చెప్తాను తీరిగ్గా అని అంటుంది అని తన భర్తని స్నానానికి నీళ్లు ఏర్పాటు చేయడానికి వెళ్ళిపోతుంది. సరే ఇంద్రాణి, ఏడవకు, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, నువ్వు బాధపడకు అని చెప్పి చెల్లెల్ని సముదాయించి ఇక తన గదిలోకి వెళ్ళిపోతాడు వాళ్ళ అన్నయ్య. కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.